అయ్యా, నేనన్నానని తప్పుగా అనుకోకు. ఇంకెప్పుడు నువ్వు మార్కెట్ వైపు రావద్దు. ఆ మార్కెట్ ఇప్పుడు మీ కాలంలో ఉన్న మార్కెట్ లాగా లేదు, అర్థమైందా? తప్పులు జరుగుతున్నాయి, అన్ని పెద్ద పెద్ద తప్పులు జరుగుతున్నాయి. వాళ్ళు మనుషులా రాక్షసులా? వయసైన ఇలా కొడతారా? ఇలా చూడక, కాలం పూర్తిగా మారిపోయింది. 4 డబ్బులున్నాడే మార్కెట్ని ఏలాలనుకుంటున్నాడు. అక్కడ ఇంటి పెద్ద ఎవరిని ఎదిరించలేడు. అయ్యా, నేను వెళ్ళొస్తాను. ఆగు కుమారు, కాఫీ తాగిల్లు. ఇప్పుడు వద్దులే, ఇంకోసారి వస్తాను. నేను వెళ్ళి కాస్త భోజనం తీసుకురానా? ఒక పిల్లి తినే అంతే కదా మీరు తింటున్నారు. నేను వేడిగా ఏదైనా వంట చేసి తెస్తాను. మార్కెట్కి వెళ్ళి రోడ్లో పడే వాళ్ళతో గొడవ పడకండి. ఎక్కడా దొంగ చిచ్చినాడు? తన వయసులో ఉండే వాళ్ళతోనే గొడవ పడాలి. అది వదిలేసి వయసైన వాళ్ళతో కాదు. అది మగతనం కాదు, ఆడంగి. తెలుసు, దీంట్లో నన్ను కూడా కొడతారు. మమ్మల్ని తిట్టినా కొట్టినా కూడా అడగడానికి కూడా ఒక మనిషే లేడు. కానీ మీరు ఒకటి మర్చిపోకండి, ఇవాళ ఎవడైనా ఒక తప్పు చేశాడంటే అదే తప్పు వాడికి రేపు జరుగుతుంది. నిన్ను చంపడానికి ఒకడు వస్తాడ్రా, నువ్వు అస్సలు బాగుపడవు. నిజమాని తన గురించి పట్టించుకోకండి, పిచ్చిదే. అన్నట్టు మన సంతోష్ ఎక్కడికి వెళ్ళాడు? బాడీగార్డ్ లేకుండా చిన్నవాడిని చూడడం కుదరదుగా. నాకు బాడీగార్డ్? ఆ అమ్మాయి అదే కోత కూసెళ్ళింది. ఈ మార్కెట్లో అందరూ అలాగే అనుకుంటున్నారా? అవును, వాడున్నాడన్న ధైర్యంతోనే ఊరంతా తిరుగుతున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నోర్మీరా, ఇప్పుడు నేనేంటో మీకు చూపించాలా? ఇక్కడ ధైర్యం ఉన్నవాడు ఎవడన్నా ఉంటే తీసుకురా, వాడో నేనో తేల్చుకుంటా. సర్లే, ఊరుకోండే. లేదు, ఈ మార్కెట్లో నేనేంటో చూపించాలి, ఇప్పుడే, ఈ నిమిషమే. ఏంది ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు? ఏమోరా, మన చిన్న యజమాని అక్కడేదో చేస్తున్నట్టు. ధనబలం ఉంది, మనుషులు ఉన్నారు, అందుకేనేమో అతను చేసే అన్యాయానికి అద్దె లేకుండా పోతోంది. ఈ ఊరిని ఆయనేగా వెళ్తున్నాడు. ఇదెంత చూడాల్సిన మన తలరాత. పద చూద్దాం. నా బలం మీద ఇక్కడ ఎవరికైనా అనుమానం ఉందారా? యజమాని చెత్త కొట్టేశారు. ఇప్పుడు తెలిసిందా ఆయన బలమేంటో? తప్పుకోండి. చిన్న యజమానికి జై! చిన్న యజమానికి దమ్ముంటే ముందుకు రండి రా. ఇలా చూడమ్మాయ్, అలాగే కూర్చుంటే ఎలా చెప్పు? బయట ఉన్న వాళ్ళందరూ నిన్ను జలకన్య అని అనుకుంటున్నారు. నువ్వు నీళ్ళలోకొచ్చి జలకాలాడు, నీకు బాగుంటుంది. నీటితో పాటు జలకాలాడితే నీలాగే అయిపోతాననిపిస్తుంది నాకు. ఎలా నవ్వుతుందో చూడు. నువ్వేంటి కన్నార్పకుండా చూస్తున్నావు? నీ ఒంటి మీద బట్టలన్నీ విప్పేసి వాటిని ఊతికి ఆరేసేయ్, లేదంటే చర్మ వ్యాధులొస్తాయి. ఇప్పుడే తెలుస్తుంది మగవాళ్ళు నీ వెనకెందుకు పడుతున్నారు. సోప్ పెట్టి స్నానం చేస్తే అచ్చం దేవతలా ఉంటావు.
ఎంత సిగ్గుపడుతున్నావు? వెళ్ళండి అక్కడి నుంచి. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే రాళ్ళు ఇసిరేస్తారేంటి? రే వినోద్, నాకు చీమలు కుడుతున్నాయిరా. ఊరకరా, ఊరికే ఏ చెవులు కొడుతున్నాయి నిన్ను అంటున్నా. కొట్టడం లేదా? నాకేం లేదు. నన్ను కూడా ఒక చీమ ఏయ్, కుట్టిందిరా. నువ్వు నోరు మూసుకొని ఉండరా. రండ్రా, మనం వెళ్ళిపోదాం. మా ఇంట్లో తెలిస్తే అంతే సంగతులు. రండి వెళ్దాం. డే రారా వెళ్దాం. డే రారా వెళ్దాం. ఏం చేస్తున్నారా? అయ్యో టీచర్ రా. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చాటుగా చూస్తారా? ఎదవల్లరా! ఇలా చేయమని ఏ స్కూల్లో చెప్పారా మీకు? మంచి పిల్లల ప్రవర్తించడం నేర్చుకోండి. మళ్ళీ ఇలా చెయ్యకూడదు. చెప్పింది అర్థమైందా? ఏంటా నడక? వెళ్ళండి, తిన్నగా ఇంటికి వెళ్ళాలి. బండరాయైనా నువ్వేదో పుణ్యం చేసుకున్నావు. నీ చేతులతో ఈ రాళ్ళని తాకుతున్నావు కదా. నీ ఇంట్లో ఒక తొండిగా గోపాలకృష్ణ, తనతో చెప్పి నువ్వు 2-3 సార్లు బాగా తాకమని చెప్పు. ఓ, ఎండు చేపలా ఉన్న తను నన్ను తాకిందంటే నాకు వాంతొస్తుంది. అయితే మీ ఇంట్లో 3 పిల్లలు తిరుగుతూ ఉన్నారే, వాళ్ళు పక్కింటోడి పిల్లలా? గోపాల్, చెప్పేది విని వద్దు. సుశీలతో పెట్టుకుంటే నీ గతి అదో గతే. అందరితో మాట్లాడినట్టు తనతో మాట్లాడుకు. దీని వెనకాల ఓనర్ ఉన్నారన్న ధైర్యంతోనే ఇలా మాట్లాడుతుంది. అప్పుడైతే నువ్వు ఒక పని చెయ్యి. ఓనర్ గారితో చెప్పి నువ్వు నన్ను ఉంచుకో చూద్దాం. అదిగో ఓనర్ గారు వచ్చారు. నా ముందే నువ్వు అడిగావంటేనా విషయం టక్కున ఒక నిర్ణయానికి వస్తుంది కదా. అంటే నా లోడు నిండిపోయింది, వస్తాను. ఈ లోడ్ని సుశీల ఎప్పుడో ఎక్కించింది కదా సుశీల. జోసెఫ్ అన్నా, చెప్పండి. ఎన్ని లోడ్లు కావాలన్నా నేను ఇస్తాను. ఆ బిల్లు కొంచెం త్వరగా అయ్యేలా చూడండి. నీళ్లలోనే కదా రాళ్ళు వేస్తున్నాం. సరే సరే, నేను ఫోన్ చేస్తాను. ఓకే. విషయం ఏంటి ఓనర్ గారు, ఈ మధ్య నన్ను పట్టించుకోవడమే లేదు? అవును, ఊళ్ళో ఉండే అనాథలందరినీ నువ్వే పెంచుతున్నావని విన్నాను. ఇలా చూడు, ఈ వర్గీస్కి నీతులు చెప్పకు. ఇలా చూడు, జోసెఫ్ ఫెర్నాండెజ్ అంటే మా నాన్న. ఆయన కూడా నన్ను మార్చలేకపోయాడు. ఇప్పుడు నువ్వా? ఓనర్ గారు, ఆ అమ్మాయి ఎంతో కష్టపడుతూ ఉంది పాపం. ఇంతకు మించి అమ్మాయిని ఇబ్బంది పెడితే దేవుడు ఊరికే వదిలిపెట్టడు. టైం వేస్ట్ చేయకుండా నువ్వు వెళ్ళి పని చూసుకో. నాకు వేరే పనుంది. హలో అన్నా, నేను వస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తా. బయలుదేరుతున్నా. సరే. ఏంటి ఇతను